హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి మనకు నోటిఫికేషన్ అలాగే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామన్నారు కదా. సో అది మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే టెట్ ఎగ్జామ్కి సంబంధించి నార్మలైజేషన్ అనేది ఎలా ఉండబోతుంది, టెట్ ఎగ్జామ్ నార్మలైజేషన్లో వచ్చేసి ఎస్జిటి ఆర్ ఎస్ఏకి సో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు జాబ్ క్యాలెండర్ వచ్చేసి మనకు జనవరిలో తప్పకుండా రిలీజ్ చేస్తారండి. మనకు చాలాసార్లు కూడా 1 మంత్ నుంచి మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అనేసి చెప్తూ ఉన్నారు. సో మనకు కంపల్సరీ జరుగుతుందండి. డిఎస్సికి సంబంధించి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకు వివిధ రకాలైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయితే చేస్తారండి. జాబ్ క్యాలెండర్లో కంపల్సరీ చేస్తారు. సో మనకు పోయినసారి ఎంత అయితే అంటే టెట్ ఎగ్జామ్ జరుగుతుంది అనేసి మనకు ఒక 2 మంత్స్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. న్యూస్ ఛానల్స్లలో కానివ్వండి, పేపర్స్లో కానివ్వండి, లోకేష్ గారు చెప్పేటటువంటి స్పీచ్లో కానివ్వండి, టెట్ ఎగ్జామ్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ వేస్తారు అనేసి చెప్తూ ఉన్నారు. కానీ చాలామంది ఏంటంటే టెట్ ఎగ్జామ్ అనేది మనకు ఆల్రెడీ ఇప్పుడే జరిగింది, డిఎస్సి కూడా జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో మనము ఎప్పుడు వేస్తారులే అన్నట్టు ఉన్నాము. సో ఉన్నట్టుండి నోటిఫికేషన్ రాత్రికి రాత్రే వేయడం జరిగింది. సో అదేవిధంగా డిఎస్సిలో జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి ఎగ్జామ్కి ఎవరైతే పగడ్బందీగా ప్రిపేర్ అవుతూ ఇప్పటి వరకు వచ్చారో, సో నిన్న టెట్ ఎగ్జామ్ కూడా రాశారు చాలామంది. ఇంతకుముందు ఉన్నటువంటి డిఎస్సిలో వచ్చేసి 1 or 2 మార్క్స్తో ఎవరైతే ఈ డిఎస్సి పోస్టులను పోగొట్టుకున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క పట్టుదలతోటి చదువుతూనే ఉండండి. ఈ జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు డిఎస్సికి సంబంధించి మనకు కంపల్సరీగా నోటిఫికేషన్ వేస్తారండి. ఆల్రెడీ అన్ని స్కూల్స్లలో ఉండేటటువంటి ఖాళీలను గురించి, అలాగే మొన్న డిఎస్సిలో ఫిలప్ అవ్వనటువంటి పోస్టులను కూడా యాడ్ చేసే విధంగా మనకు అప్పుడే సర్క్యులర్ అయితే వచ్చేసిందండి. ప్రతి స్కూల్స్లలో కూడా ఉండేటటువంటి ఖాళీలను, వేకెన్సీలను మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి అందరికీ కూడా సర్క్యులర్లు అయితే వచ్చేసాయి. సో వాళ్ళు ఈ సర్క్యులర్లను బట్టి ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో, అలాగే ఇంతకుముందు డిఎస్సిలో ఏవైతే ఖాళీలు మిగిలాయో వాటిని అన్నిటిని యాడ్ చేసి కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వేస్తారండి. సో ఇప్పుడు వేస్తారా వెయ్యరా అనే దాన్ని పక్కన ఉంచితే మనము లేట్ చేసామనుకోండి, అంటే ఇప్పుడే కదా టెట్ రాసాము అని రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినట్లయితే కంపల్సరీ ఉన్నట్టుండి రాత్రికి రాత్రే డిఎస్సి నోటిఫికేషన్ వేసినా కూడా మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు రెస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు 2-3 డేస్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మనకు జనవరిలో ఉంటుందండి, చదువుకోండి, మిస్ అయితే చేయొద్దు. సో ఇప్పుడు మనకు పేపర్ ప్యాటర్న్స్ వచ్చేసి ఎలా వస్తున్నాయి అనేది మీకు అందరికీ తెలిసింది. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అప్లికేషన్ టైప్లో అడగడం జరిగింది. సో ఇదే విధంగా డిఎస్సిలో కూడా ఉంటుందండి. సో డిఎస్సిలో ఇంకా కొంచెం కష్టంగా కూడా క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. ఇప్పుడు జరిగినటువంటి టెట్ పేపర్స్ కానీ, ఆల్రెడీ ప్రీవియస్గా జరిగినటువంటి డిఎస్సి పేపర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రింట్అవుట్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఎక్కడైనా రాసుకోవడం కానీ, లేకపోతే ఆ టాపిక్స్కి 1కి 10 సార్లు చదవటం కానీ, ఆ క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్కటి చదువుకొని ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ జరిగినటువంటి టెట్ అండి, ప్రజెంట్ టెట్ ఎగ్జామ్ జరిగింది కదా, వీటికి సంబంధించినటువంటి పేపర్స్ అలాగే ప్రీవియస్గా జరిగినటువంటి డిఎస్సి పేపర్స్ 2 కూడా కలెక్ట్ చేసి పెట్టుకొని వీటిల్లో ఉండేటటువంటి క్వశ్చన్లను కూడా కంపల్సరీ చదవండి. ఇదే విధంగా మనకు ప్యాటర్న్స్ ఉంటాయి, ఇదే విధంగా అప్లికేషన్ టైప్లోనే ఉంటాయి. కాబట్టి అంతే నిబద్ధతో, అంతే కాన్సన్ట్రేషన్తో చదవండి. క్వశ్చన్స్ మాత్రం అన్ని అప్లికేషనే. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు చూసుకున్నట్లయితే తెలుగు చాలా ఈజీ అండి అందరికీ. కానీ ఇప్పుడు ఎలా అడుగుతున్నారు, అర్థాలని అడుగుతాడు, 5 అర్థాలు ఇస్తాడండి. 1 మార్కుకే 5 అర్థాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక అర్థం ఇచ్చేసి 1 మార్క్ అడుగుతున్నాడు. ఒక సమాసం కానివ్వండి, ఒక ప్రకృతి వికృతులు ఇవ్వడం కానీ ఇలా ఉండేది. కానీ
ఇప్పుడు ప్యాటర్న్ అంతా మారింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే టెట్ ఎగ్జామ్కి సంబంధించి నార్మలైజేషన్ ఎలా ఉండబోతుంది. సో చాలామంది వచ్చేసి మాకు 1 or 2 మార్క్స్తో క్వాలిఫై అవ్వలేమేమో అనేసి అంటున్నారు. సో 1 or 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ డిఎస్సికి చదువుకోండి. ఈ నార్మలైజేషన్లో మేబీ మీకు మార్క్స్ యాడ్ అవ్వచ్చు. యాడ్ అయినప్పుడు ఏంటంటే మీరు డిఎస్సి రాయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుతూ ఉండండి. మనకు ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేశారు కదా, ఆల్రెడీ ఆ రెస్పాన్స్ షీట్లకు సంబంధించి కానీ ఫైనల్కి సంబంధించి టెట్ ఇనిషియల్ కీస్ కానీ ప్రతి ఒక్కరి కూడా అప్లోడ్ అయ్యాయండి వెబ్సైట్లో. ఓన్లీ నిన్న రాసినటువంటి అంటే 3 days నుంచి రాసినటువంటి పేపర్ 2 సోషల్కి సంబంధించి మాత్రమే మనకు కీస్ అనేది 26th ఇస్తారండి. 26th ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి అన్ని ఎగ్జామ్స్ మ్యాథ్స్, సైన్స్ పేపర్ 2కి సంబంధించి కానివ్వండి, పేపర్ 2 తెలుగు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయాయి. ఎస్జిటికి సంబంధించి కూడా అన్ని ఇనిషియల్ కీస్ అయితే వచ్చాయండి. మిగిలినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు ఈరోజు అంటే మండే అండి. సో మండే మొత్తం కూడా మనకు ఈరోజు నైట్ లోపు ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్లో అప్లోడ్ అయిపోతాయి. జస్ట్ ఓన్లీ పేపర్ 2కి సంబంధించి సోషల్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ సోషల్ పేపర్స్ వీళ్ళ యొక్క ఇనిషియల్ కీస్ మాత్రము రేపు 26వ తారీఖు రిలీజ్ అవుతాయండి. మిగిలినవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. సో వీటికి సంబంధించి మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ రాంగ్గా ఉన్నా, ఆన్సర్స్ రాంగ్ ఉన్నా, లేకపోతే ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నా కూడా, లేకపోతే క్వశ్చనే రాంగ్ ఉన్నా, ఇలాంటి అబ్జెక్షన్స్ ఎన్నో ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయి. మనకు వచ్చేసి అబ్జెక్షన్స్ అనేటటువంటిది మనకు ఆన్ అయిందండి. సో మనకు వెబ్సైట్లో ఆన్ అయ్యి ఉంటుంది. సో ఈ అబ్జెక్షన్స్ అనేటటువంటి దాంట్లోకి వెళ్ళేసి మీరు ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ నెంబర్తో సహా అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి. సో మనకు టెట్ నార్మలైజేషన్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ వచ్చేసి మోడరేట్గా ఉందనే అంటున్నారండి. మోడరేట్ దానికన్నా ఇంకా తక్కువగానే ఉంది, కానీ పేపర్ ఈజీగా వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళు ఒక 10% కూడా లేరు. కాబట్టి మీకు మార్క్స్ అనేటివి బాగానే యాడ్ అవుతాయండి. ఎందుకంటే పేపర్ కష్టతరాన్ని బట్టి మీకు నార్మలైజేషన్లో మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయండి. ఎస్ఏకి కానీ ఎస్జిటి కానీ మీ యొక్క క్వశ్చన్ పేపర్ విధానాన్ని బట్టి మీకు నార్మలైజేషన్లో మార్కులు అనేటివి యాడ్ అవుతాయండి. సో ఒక్కొక్కరికి 10 యాడ్ అవ్వచ్చు, కొంతమందికి 20 కూడా యాడ్ అవ్వచ్చు, కొంతమందికి 5 కూడా యాడ్ అవ్వచ్చు. సో ఇది ఎలా తెలుస్తుందంటే మీకు ఆ రోజు వచ్చినటువంటి పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ 10, అలాగే మనకు 11, 12వ తారీఖు అనుకోండి. సో ఏ రోజు పేపర్ అనేది మనకు ఈజీగా వచ్చిందో వాళ్ళకు తక్కువ మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయండి. ఏ రోజు పేపర్ వచ్చేసి మనకు కష్టంగా ఉంది అన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో పేపర్ విధానాన్ని బట్టి, అలాగే ఆ సెషన్లలో రాసినటువంటి వారి యొక్క పర్సంటేజ్లను బట్టి నార్మలైజేషన్లో మనకు మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయండి. సో మనం కన్ఫామ్గా ఇన్ని మార్క్స్ యాడ్ అవుతాయని ఎవరికి కూడా చెప్పలేము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలామంది వచ్చేసి 20 మార్క్స్ యాడ్ అవుతాయా, 10 మార్క్స్ యాడ్ అవుతాయా అంటే అది మీరు రాసినటువంటి సెషన్లో అడిగినటువంటి ప్రశ్న విధానము అది ప్రతి ఒక్కరికి ఎలా ఉంది, మీ ఒక్కరికే కాదండి, ప్రతి ఒక్కరిని కూడా బేస్ చేసుకొని యావరేజ్గా వాళ్ళు నార్మలైజేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది వచ్చేసి నాకు 1 మార్క్ రాలేదు, సో 1 మార్క్ నార్మలైజేషన్లో యాడ్ అవుతుందా, 2 మార్క్స్ యాడ్ అవుతుందా అంటే అది మనము ఎవరం చెప్పలేమండి. నార్మలైజేషన్లో పోయినసారి కొంతమందికి వచ్చేసి మార్కులు తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో కొంతమందికి 5 మార్క్స్ పెరిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏకంగా 10 మార్క్స్ కూడా పెరిగాయి, కొంతమందికి 15 వరకు కూడా పెరిగాయండి. సో ఈ విధంగా మనము ఏ సెషన్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయనేసి మనమైతే చెప్పలేము. సో ఎన్నైనా యాడ్ అవ్వచ్చు, లేదు మీ పేపర్ ఆ రోజు మోడరేట్గా ఉందంటే తగ్గొచ్చు కూడా ఒక్కొక్కసారి. సో ఇటువంటి ఛాన్సెస్ అన్నీ మనకు ఈ టెట్ ఎగ్జామ్ నార్మలైజేషన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీరు వాళ్ళకి ఎక్కువ వస్తాయి, నాకు తక్కువ వస్తాయి అనేటటువంటి భావన అయితే అవసరం లేదండి. ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే
నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో వీళ్ళకి అనవసరంగా 15 యాడ్ చేశారు, మాకు 5 యాడ్ చేశారు అనేది కూడా ఉండదండి. మీ పేపర్ యొక్క మోడరేట్, మీ పేపర్ యొక్క ప్రశ్న విధానాన్ని బట్టే మార్క్స్ అనేటి యాడ్ చేయడం జరుగుతుంది. ఎవ్వరికి కూడా ఇక్కడ ఎటువంటి అన్యాయం అయితే జరగదండి. నార్మలైజేషన్ ప్రాసెస్లో చాలామంది ఏంటంటే మేము ఇన్ని క్వశ్చన్స్ రాసాము, ఆ రోజు కష్టంగా ఉంది అంటే మీరు చదువుకునేటటువంటి విధానాన్ని బట్టి అది మీకు కష్టంగా ఉండొచ్చు. సో అదొక్కటి మాత్రం ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. మనకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఆ పేపర్ కష్టంగా ఉంది అన్నప్పుడు మాత్రమే యాడ్ చేస్తారండి. మనం చదువుకోకుండా నాకు కష్టంగా ఉంది, నాకు ఇన్ని మార్క్స్ యాడ్ చేయలేదు అనేసి మాత్రం ఆలోచించద్దు. ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు రాసినటువంటి పరీక్షా విధానాన్ని బట్టి మాత్రమే నార్మలైజేషన్లో మార్క్స్ ఉంటాయి. ఎవరికి ఎటువంటి మార్క్స్ చాలా తగ్గాయి అనేది మాత్రము ఉండదు. సో ఎవ్వరు మాత్రం దాంట్లో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ సెషన్స్ని బట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఏ ఎస్జిటి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయంటే మీ యొక్క పరీక్షా తేదీలను అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ క్లిష్టతరాన్ని బట్టి మార్క్స్ అయితే యాడ్ అవుతాయండి. సో ఇవన్నీ కూడా టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి, ఈ డిఎస్సిలో అయినా జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ చదువుతూనే ఉండండి. డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అండి డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఏవైనా క్వశ్చన్కి ఆన్సర్స్ అబ్జెక్షన్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఏవైనా క్వశ్చన్ తప్పులుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది అండి ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాము.